అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఏదైతే 2021 సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి పిలుపువ్వడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలులో పెద్ద ఎత్తున ట్రాక్టరు అదేవిధంగా ఆటో, మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచించాలి, లేకపోతే నీకు తగిన బుద్ధి రైతులు, కార్మికులు, పేద ప్రజలు రాబోయే కాలంలో తప్పనిసరిగా చెప్తారని చెప్పేసి నేను నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు 2019, 2014లో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా తిరిగిన సందర్భంగా ఆయన చెప్పింది ఒకటే, రైతులను మేము ఆదుకుంటాం, అదేవిధంగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేయం, రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా పేద ప్రజానీకానికి అందరికీ కూడా ఎవరైతే నల్లధనం దాచిపెట్టుకున్నారో వాటన్నిటిని వెలికితీసి 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందజేస్తామని చెప్పేసి చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత ఈరోజు ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేశాడో C2+50% మద్దతు ధర చట్టాన్ని ఇస్తామని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి చెప్పిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టులో నేను ఇవ్వలేనని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేయడం అంటే అది పచ్చిగా రైతులను మోసం చేయడం, దగా చేయడం తప్ప మరొకటి కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.